హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి. ఈరోజు వీడియోలో మనం జూట్ జార్జెట్‌కి విత్ కంచి బోర్డర్స్ శారీసు, మల్బరీకి విత్ కంచి బోర్డర్స్ అలా చూద్దామండి. ఓకేనా. ఈరోజు వీడియో మొత్తం అవేనండి. జూట్ అండ్ మల్బరీ ఫ్యాన్సీ శారీస్ అనమాట. ఇదిగోండి కంచి బోర్డర్స్ చూడండి. ఇప్పుడు కొన్ని తక్కువ శారీస్ కూడా వచ్చేసాయండి. లో కాస్ట్‌లో కూడా బిగ్ బోర్డర్స్ వచ్చేస్తున్నాయి కదా! ఆ బోర్డర్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటదండి. ఇది కంచి బోర్డర్ అంటే పట్టు చీరల టైపు ఉన్న బోర్డర్ ఉంటుందనమాట షైనింగ్‌తో. ఓకేనా అండి. ఇలా ఉంటుంది. మీకు పైన బాడీ మొత్తం కూడా షిబోరి వచ్చింది. ఇదిగోండి జూట్ కూడా మీకు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇందులోనే తక్కువ క్వాలిటీ జూట్ కూడా ఉంటుందండి. ఇలా షైన్ ఉండదు. డ గ్యాప్ ఎక్కువ ఉంటదండి. ఇలా ఇంత దగ్గరగా ఫిల్లింగ్ ఇలా షైనీగా ఇలా ఉండదనమాట. గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అవి మీకు కొంచెం తక్కువ కాస్ట్‌కొస్తాయి. ఇదేంటి మేడం జూట్‌లో తక్కువ ఉన్నాయి కదా! అని మీకు అనిపించొచ్చు. ఇక షైన్ మీకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది జూమ్ చేసినప్పుడు షైనింగు. ఇది ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషన్. వన్ సైడ్ బోర్డర్. బాడీ మొత్తం మీకు షిబోరి వచ్చింది. మీకు బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్‌కి హ్యాండ్స్ కూడా వచ్చిందనమాట ఈ శారీకి. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క బ్లౌజ్ వస్తుంది డిఫరెంట్‌గా. అది కూడా నేను చూపిస్తాను. ఇది పళ్ళు ప్లెయిన్ రన్నింగేననమాట. ఓకేనా అండి. వైలెట్ కలర్ వస్తుంది. కాకపోతే అదే కంటిన్యూ అవుతుందనమాట. ఫస్ట్ వన్ వచ్చి ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషన్ విత్ కంచి బోర్డర్ జూట్ శారీస్ అండి ఇవి. జూట్ జార్జెట్స్ అనమాట. ఇదిగోండి ఫస్ట్ వన్ ఇలా ఉంటుంది. చూడండి మీకు ఎంత దగ్గరగా జూమ్ చేసి కూడా క్లారిటీగా చూపిస్తున్నాను. ఓకేనండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఏపీ, తెలంగాణ ఒక కాస్ట్, అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి. షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి మీకు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇలా లైట్ కనిపించింది. ఇప్పుడు మీకు మళ్ళీ లాంగ్‌లో డార్క్ కలర్ కానీ ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట. ఇప్పుడు చూసింది ఎగ్జాక్ట్ కలర్. అలా చెప్తూ ఉంటాననమాట. ఒక్కొక్కసారి మీకు ఆహ్, డిజైన్ కోసం జూమ్ చేసినప్పుడు ఇదిగోండి లైట్ కలర్ కనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదండి. అలా చెప్తాను. షైనీ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అసల. సో, దానికోసం అనమాట వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చెక్ చేయండి. మీకు ఎక్కడ వేరియేషన్ ఉన్నాయి ఇది అన్నీ చెప్తూ ఉంటాననమాట. ఓకేనండి. ఫస్ట్ వన్ ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషన్. నెక్స్ట్ పింక్ అండ్ మెంతి కాంబినేషన్ అండి. ఇది కూడా కంచి బోర్డర్ అండి. మీకు మెంతి కలర్ వల్ల షైన్ తక్కువుంది మీకు. బోర్డర్ మీకు సేమ్ మంచి కంచి బోర్డర్స్ అండి. కొన్ని కలర్స్‌ని బట్టి కొంత డల్ అవుతాయండి కొన్ని కలర్స్. ఇది మెంతి కాంబినేషన్ కొంచెం డల్‌గా ఉంది. ఇదిగోండి. మీకు ఇలా జూట్ మీద కూడా డిఫరెంట్ ఇదిగోండి ఇలా ఉంటుంది. సెల్ఫ్ బుటీ ఇలా రింగులు రింగులు ఉండొచ్చు బుటీ వచ్చింది చూసారా ఫ్లవర్ డిజైన్‌తో. ఇలా ఉందండి ఈ శారీకి. ఇందాకటి శారీకి ప్లెయిను. దీనికి ఇలా సెల్ఫ్ బుటీ వస్తుంది. చాలా బాగుంది. ఇదిగోండి సీక్వెన్స్ వర్క్ వచ్చి సిల్వర్ బుటీ వచ్చింది శారీకి. సారీ బ్లౌజ్‌కి. పైన చిన్న బార్డర్ వస్తుందండి. కింద వన్ సైడ్ మీకు బిగ్ బార్డర్ వస్తుంది. ఈ మెంతి కాంబినేషన్ వల్ల మీకు కలర్ కొంచెం బార్డర్ డల్ అయింది. ఇలాగే ఉంటుంది. మీరు వీడియోలో 1, 2 సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఇబ్బంది ఏం లేదండి. ఇదిగోండి శారీ మీకు జూట్‌కి ఇలా బుట్టి వస్తుంది. చాలా బాగుంటుందండి క్వాలిటీ. ఫాలింగ్ మెటీరియలేనండి. అలానే మరీ స్టిఫ్‌గా ఉండదు. బాగుంటుంది. అలా అని మరీ మెత్తగా ఉండదనమాట. ఫాలింగ్ మెటీరియల్ ఇదిగోండి బార్డర్ చూడండి ఎంత బాగుందో అసలు. షైనీగా తెలుస్తుంది. కొంచెం పట్టు చీర బార్డర్ ఉన్నట్టుందండి. లీఫ్ డిజైన్స్ కానీ అది కానీ చాలా బాగుంది చూడండి. డార్క్ పాచి గ్రీన్ అండి ఇది. లైట్ లెమన్ ఎల్లోలో కూడా ఇదొక షేడ్ అనమాట. లెమన్ ఎల్లోకి పాచి గ్రీన్ అండి. డార్క్ పాచి గ్రీన్ అనమాట. చాలా బాగుంది. సీక్వెన్స్ వర్క్ సిల్వర్ బుట్టి బ్లౌజ్ వచ్చింది. వన్ సైడ్ బార్డర్ మీకు దగ్గరగా జూమ్ చేసి కూడా క్లారిటీగా చూపించాను. జూట్ శారీస్ జూట్ జార్జెట్స్ అనమాట ఇవి. అందుకే ఫాలింగే ఉంటుందండి. మెటీరియల్ చాలా బాగుంటుంది. షైనీగా కూడా ఉంది. మీకు వీడియోలోనే షైనీ తెలుస్తుందండి క్లాత్ క్వాలిటీ. నెక్స్ట్ వన్ వైలెట్ బార్డర్. ఇదిగోండి ఇది వైలెట్కి వచ్చేసరికి బాగా షైనీగా కనిపిస్తుంది మీకు. బార్డర్స్ అన్నీ ఆల్మోస్ట్ డిజైన్ మారుతుంది కానీ అన్నీ కంచి బార్డర్స్ ఏనండి. మీకు కలర్స్ని బట్టి బ్రైట్నెస్ డల్నెస్ వస్తాయి అంతేనండి. ఇది వైలెట్ బార్డర్ చూసారా ఎంత బాగుందో అసలు. ఇదిగోండి ఇది ఇంకో టైప్. ఇందాక మీరుకు చక్రాలు ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇది ఓన్లీ ఫ్లవర్ సింగిల్ అనమాట. అలా ఒక్కొక్కటి డిఫరెంట్ ఉంటుందండి మీకు. మీకు ఎగ్జాక్ట్ కలర్ చూపిస్తాను ఒక్క నిమిషం. ఇది బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్. ఇది ఒక టైప్ ఆఫ్ బిస్కెట్ అండి. లైట్ మెంతి మస్టర్డ్ గంధం ఎల్లో షేడ్లో వస్తుంది అనమాట బిస్కెట్. ఇది ఒక టైప్ ఆఫ్ బిస్కెట్ అనమాట. బాగుంటుందండి. శనగపిండి కలర్ లాగా వచ్చిందనమాట. వైలెట్ కాంబినేషన్తో చాలా బాగుంది. మీకు ఎగ్జాక్ట్ కలర్ కనిపించడం నేను చెప్తాను. ఇది ఇప్పుడు కనిపించే శారీ మీకు ఎగ్జాక్ట్ కలర్ అండి. నెక్స్ట్ వన్ వైలెట్ బార్డర్. ఇది కూడా
బ్లౌజ్ ఇది ఇలా ఉంటుంది. ఇది లైట్ పీచ్ అండి. లైట్ కనకాంబరంలో లైట్ పీచ్ కలర్‌కి వైలెట్ అనమాట. చాలా బావుందండి కాంబినేషన్. చాలా లైట్ పీచ్ కలర్ అనమాట. చాలా బావుందసలు. ఇంత లైట్ పీచ్ అసలు చాలా రోజుల తర్వాత వచ్చిందండి స్టాక్‌లో. డైయింగ్‌లో కొన్ని కలర్స్ భలే ఉంటాయండి. అందులో ఇదొకటి మంచి లైట్ కలర్ వచ్చింది బావుంది. వైలెట్ కలర్ బార్డర్‌తో ఇది ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది సారీ. నెక్స్ట్ డార్క్ స్నఫ్ మెరూన్ అండి. ఇందాక మీకు సెకండ్ వన్ శారీ ఇదే చూసారు మీకు పాచి గ్రీన్‌ది అదే బార్డర్ సేమ్. డార్క్ స్నఫ్ మీద చూడండి ఎంత బ్రైట్‌గా కనిపిస్తుందో. ఇది లెమన్ యెల్లో అండి. లైట్ లెమన్ యెల్లో. శనగపిండి షేడే వస్తుంది డార్క్. అదొక టైప్ ఆఫ్ యెల్లో లాగా. లైట్ లెమన్ యెల్లోకి అసలు ఫ్లవర్ డిజైన్ చూడండి. డిజిటల్ ప్రింట్ ఎంత బాగుందో. బ్లౌజ్ డార్క్ అయ్యేసరికి ఇంకా బ్రైట్‌గా కనిపిస్తుంది. లెమన్ యెల్లోకి డార్క్ స్నఫ్ కలర్. అది అలానే లెమన్ కూడా కాదండి. ఇదొక టైప్ ఆఫ్ శనగపిండి కలర్. అందుకే కాంబినేషన్ చాలా బాగుంది. డిజిటల్ ప్రింట్ వచ్చింది. దీనికి కూడా సెల్ఫ్ బుటీ లాగా వచ్చిందండి శారీకి. అందుకే ఎన్నిసార్లు జూమ్ చేశాను. మీకు కొంచెం చూపించడానికి అర్థం అవ్వట్లేదు. మీకు దగ్గరకొస్తే కనిపిస్తుంది మీకు శారీ రిసీవ్ అయిన తర్వాత. 1, 2 సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఇబ్బంది ఏం లేదండి శారీని. డార్క్ పలక రంగుకి ఇదొక టైప్ ఆఫ్ కనకాంబరం కలర్ అండి. ఇదిగోండి చిన్న ఎలిఫెంట్, చిన్న పీకాక్. పెద్ద ఎలిఫెంట్, పెద్ద పీకాక్. కింద బార్డర్ మీకు పెద్దవి, పైన చిన్న బార్డర్ లైన్ చిన్నగా వచ్చినాయి. ఎంత బాగుందో చూడండి. ఇదొక టైప్ ఆఫ్ పింక్ అండి. కనకాంబరం కూడా కాదు. ఇదొక టైప్ ఆఫ్ పింక్ అనమాట. ఇది బ్లాక్ కాదండి. డార్క్ పలక రంగు. డార్క్ పలక రంగుకి ఇదొక టైప్ ఆఫ్ పింక్ అనమాట. చాలా బాగుంది. పైన బాడీ మొత్తం షివర్ వచ్చి బార్డర్ వచ్చింది. ఈ కలర్ కూడా బాగా బ్రైట్‌గా ఉంది బార్డర్ మీకు. పీకాక్ డిజైన్ చాలా బాగుంది. మెంతి కలర్ ఒకటి అలా కొన్ని కలర్స్‌కే డల్‌గా ఉంటాయండి. మిగతా కలర్స్‌కి బాగుంటాయి. ఇగో ఇదొక సెల్ఫ్ టైప్ అనమాట. ఇది కూడా సెల్ఫ్ బుట్టీలాగా ఉంది. లైన్స్ వచ్చి వచ్చిందనమాట. జూట్‌లో కొన్ని ప్లెయిన్ ఉన్నాయి. కొన్ని సెల్ఫ్ బుట్టీలు వచ్చాయండి. చాలా బాగున్నాయి క్లాత్‌లు అన్నీ కూడా. ప్లెయిన్ బాగుంది. బుట్టీ బాగుంది. నెక్స్ట్ పీచ్ కలర్‌కి ఇదొక టైప్ ఆఫ్ కాఫీ లైట్ ఒక్క కలర్ అండి. కాఫీ పొడిలో లైట్ అనమాట. ఇదిగోండి ఇది కూడా కొంచెం డల్ అయింది బార్డర్. కాఫీ పొడి కలర్ కదా! కలర్‌ని బట్టి కానీ పీచ్‌కి అది కట్టిన తర్వాత లుక్ వస్తుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్. ఇది కనకాంబరం కలర్. ఇలా సెల్ఫ్ బుట్టీలు వచ్చాయి దీనికి కూడా. ఇలా కనకాంబరం కలర్ ఇది ఎగ్జాక్ట్ కనకాంబరం కలర్ అండి. కనకాంబరం కలర్‌కి అసలు యెల్లోలు ఇంకా ఏవో వస్తున్నాయి మనకంట మళ్ళా. ఈ కాఫీ కలరు ఒక్క కలర్ అనేది డిఫరెంట్ అండి కాంబినేషను. కనకాంబరం కలర్‌కి ఈ కలర్ డిఫరెంట్ అండి. ఇది ఇట్లాంటివి కొన్ని మీకు డైయింగ్ సెక్షన్‌లోనే వీలు పడుతుంది. ఇంకొకటండి నేను వీడియోలో కాస్ట్ చెప్పట్లేదు. నచ్చిన శారీ స్క్రీన్‌షాట్ తీసి నాకు వాట్సాప్‌కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను. కింద టైటిల్‌లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఇదిగోండి ఇందాక చూసారు మీకు పెద్ద పీకాక్, చిన్న పీకాక్ అలా చెప్పాను కదా! కింద పెద్ద బార్డర్, కింద మళ్ళీ పైన చిన్న లైన్ అది అలా ఆ కాంబినేషన్ అనమాట. లెమన్ యెల్లో. లెమన్ యెల్లోకి వైలెట్ ఇది. నిమ్మపండు బాగా మంచి నిమ్మపండు కలర్. ఇదిగోండి ఇది సెల్ఫ్ లైన్‌లో వచ్చి బుట్టి వచ్చి చాలా బాగుంది బాడీ కూడా. లెమన్ యెల్లోకి వైలెట్ కాంబినేషన్. పైన చిన్న బార్డర్ వస్తుంది. కింద బిగ్ బార్డర్ వస్తుంది. చాలా బాగుంది లెమన్ యెల్లోకి వైలెట్. వీడియోలో కాస్ట్ చెప్పట్లేదండి. నా దగ్గర సేల్‌కి తీసుకెళ్ళి కొంతమంది సేల్ చేసుకుంటారండి. ఎవరి కాస్ట్ వాళ్ళలా. అందుకని నేను వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పట్లేదు. మీకు నచ్చిన సారీ స్క్రీన్‌షాట్ తీసి వాట్సాప్‌కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను. కింద టైటిల్‌లో నా వాట్సాప్ నెంబర్ అవైలబిలిటీలో ఉంటుందండి ఎప్పుడు మీకు. ఇదొక పెసర గ్రీన్ అండి. ఇది కూడా సేమ్ మీకు ఎలిఫెంట్ పీకాక్ పైన చిన్న లైన్ అదే సేమ్ బోర్డర్. కలర్‌ని బట్టి కొద్దిగా డల్ అయింది. అలా అని బాగా ఇదిగా లేదండి. బాగుంది. కొంచెం డల్ వైలెట్ అంత బ్రైట్‌గా కాకుండా కొంచెం డల్ అయింది అంతే. చాలా బాగుందండి కాంబినేషన్ అసలు. అస్సలెంత బాగుంది. ఇదిగోండి బార్డర్ మాత్రం ఇది ఈ పీకాకొచ్చింది. ఇది వేరే వచ్చింది. మీకు హ్యాండ్‌కి బార్డర్ జూట్‌దొచ్చింది బ్లౌజు. సీక్వెన్స్ వర్క్ కాకుండా ఇదిగోండి ఇలా సెల్ఫ్ బుట్టి, సెల్ఫ్ లైన్ వచ్చింది. చాలా బాగుందండి. ఇది మీకు ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుందండి శారీ మీకు 95% కరెక్ట్ కలర్స్ చూపిస్తున్నాను వీడియోలో. ఇది ఎగ్జాక్ట్ అండి ఇప్పుడు కనిపించింది. మీకు కరెక్ట్ కలర్స్ చూపిస్తున్నాను. 1, 2 సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఇబ్బంది లేదు. షైన్ చూడండి ఎంత బాగుందో శారీ బాడీ మొత్తం కూడా. ఇదొక వైలెట్. మీరు గమనించాలి కింద వైలెట్ బార్డర్స్ ఉన్న పైన మారుతుందండి. యెల్లో, ఆరెంజ్, పీచ్ కలర్ అలా కలర్ బిస్కెట్ అలా కలర్స్ మారుతున్నాయి బాడీ కలర్స్. అదొకటి చెక్ చేసుకోవాలి మీరు. ఇది ఇందాక ఆరెంజ్ కదా! ఇప్పుడు యెల్లో.
ఇదొక యెల్లో షేడ్ అనమాట. ఆరెంజ్, యెల్లో మిక్సింగ్ షేడ్. చూడండి ఇక్కడ కూడా మీకు బ్రైట్‌నెస్ తెలుస్తుంది. శారీ 560 ఉంటుందండి. బ్లౌజ్ వచ్చి మీటర్ ఉంటుంది మీకు. ఇబ్బంది ఏమి ఉండదు. పెద్ద పన్నాస్ వస్తాయి. మంచి హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా బ్లౌజ్ చక్కగా సరిపోతుందండి. ఇబ్బంది ఏమి ఉండదు. ఇదిగోండి అంబ్రెల్లా పీకాక్ డిజైన్‌తో వచ్చింది. అంబ్రెల్లా, మ్యాంగో, పీకాక్స్ అలా వచ్చింది బార్డర్‌లో. చాలా బాగుంది చూడండి. బార్డర్ కూడా మీకు జూమ్ చేసి చాలా ఇదిగా చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇలా సెల్ఫ్ వచ్చింది మీకు. ఇది మంచి కనకాంబరం అండి. డార్క్ కనకాంబరం కలర్‌కి వైలెట్. ఇందాక యెల్లో చూసా. యెల్లో, ఆరెంజ్ మిక్సింగ్ చూసాం. ఇది మంచి కనకాంబరం కలర్. చాలా బాగుంది. ఫస్ట్ చూసింది లైట్ పీచ్ కదా! ఇది కనకాంబరం, మంచి కనకాంబరం కలర్. మీకు ఏది తీసుకోవాలో తెలియట్లేదు కదండీ! అన్నీ బాగున్నాయి కాంబినేషన్స్ ఇవాళ. బాడీస్ చక్క షిబోరి వచ్చాయి. ఇది గ్రీన్ కదా! గ్రీన్ కొంచెం డల్ అవుతుందని చెప్పాను కదా! అలా డల్ అయిందనమాట ఈ బార్డరు. మెంతి గ్రీన్, పెసర గ్రీన్ మీద కొంచెం లైట్ అనిపిస్తున్నాయండి. బార్డర్స్ కంచి బార్డర్స్ ప్యూర్ అయినా సరే కొంచెం డల్నెస్ వస్తున్నాయన్నమాట డైయింగ్ చేసేసరికి. కానీ కంచి బార్డర్ ఇదొక సెల్ఫ్, ఇదొక కాపర్ బుట్టీలాగా, కాపర్ బార్డర్‌లాగా కనిపిస్తుందండి. బాగుంటుంది యాక్చువల్‌గా ఇది కూడా. బ్లూ అండ్ పెస్టల్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది. ఇది మీకు వేరేలా గ్రీన్ కనిపిస్తుంది కానీ పెస్టల్ గ్రీన్ కాంబినేషన్. బాడీ మొత్తం షిబోరి చిన్న బార్డర్ వచ్చింది పైన. ఇది ఇలా సెల్ఫ్ బుట్టి వచ్చింది బ్లూకి. ఇలా ఉంటుంది. ఇది ఆల్రెడీ 20 ఇయర్స్ నుంచి ఉన్న సేలింగేనండి. క్లాతింగ్ కానీ మీకు కలరింగ్ కానీ ఇబ్బంది ఏమి ఉండదు. నెక్స్ట్ వన్ బార్డర్ చూడండి ఎంత బాగుంది. ఇది కొంచెం బిగ్ బార్డర్ అండి. లైట్ కాఫీ కలర్ అనమాట. కాఫీ పొడి కలర్. ఇది మీకు లక్స్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్, చిల్కా గ్రీన్ అంటాం కదా! ఆ గ్రీన్ అనమాట. ఇదిగోండి బుటీ వచ్చింది. ఇలా చీర మొత్తం మీకు బుటీ వచ్చింది. మీకు లాంగ్‌లో కరెక్ట్ కలర్ చూపిస్తాను. ఒక్క నిమిషం బుటీ చూపిస్తాను ఇప్పుడు. ఈ గ్రీన్ అండి. చిల్కా గ్రీన్ అంటాం కదా! ఆ టైప్ ఆఫ్ గ్రీన్ అనమాట. దీనికి బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఒక్క కలర్ వచ్చిందనమాట. ఒక్క కూడా డార్క్ కలర్, కాఫీ పొడి కలర్ అలా ఆ షేడ్‌తో వచ్చిందనమాట. చాలా బాగుందండి. మీకు కరెక్ట్ కాంబినేషన్‌గా అనిపిస్తోంది. ఇది కరెక్ట్ కాంబినేషన్ మీకు. నెక్స్ట్ వన్ ఇది బాగా డల్ అయిందండి. ఏకంగా కాపర్ బార్డర్‌లా వచ్చేసిందనమాట. మీకు పెద్ద పీకాక్, చిన్న పీకాక్ బార్డర్స్ చూపించాం కదా! అదే బార్డర్ మీకు. ఈ కలర్ మీదకొచ్చేసరికి చూసారా ఎలా ఉందో? కాపర్ డిజైన్‌లా వచ్చిందనమాట. కానీ బాగుంటుందండి కట్టుకుంటే కాపర్ రివర్స్‌లో చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇది మంచి పింక్ అండి. బేబీ పింక్. బేబీ పింక్ మీద స్క్రీన్ ప్రింట్ వచ్చిందండి. షిబోరి కాకుండా మీకు స్క్రీన్ ప్రింట్ వచ్చింది దీనికి. ఇదిగోండి బార్డర్ బ్లౌజ్ ఏదైతే కనిపిస్తుందో అదే కలర్ బార్డర్ అండి. మీకు అలా కాపర్‌లాగా వచ్చేస్తుంది కదా బార్డర్. మీకు బ్లౌజ్ ఏదైతే అదే కలరు. లైట్ బేబీ పింక్‌కి కాఫీ పొడి కలర్ లైట్. మధ్య బాడీ మొత్తం స్క్రీన్ ప్రింట్ వచ్చిందండి. బాగుంది. నెక్స్ట్ పింక్ అండ్ పాచి గ్రీన్. ఇది మల్బరీ సిల్క్ అండి. అసలు చూడండి బార్డర్ ఇది కూడా ఎంత బాగుందో కంచి బార్డర్. కింద అసలు పట్టు చీర ఉన్నట్టుందండి. ఇది మల్బరీ ఫ్యాన్సీ. మీకు చూపిస్తాను ఆ క్లాత్ కూడా ఎలా ఉంటుందో. ఇది ఒక టైప్ ఆఫ్ టస్సర్ టైప్‌లో ఉంటుందండి మెటీరియల్. బాగుంటుందండి క్వాలిటీ. ఇది కూడా ఫాలింగే మెత్తగా ఉంటుంది క్లాత్. ఫాలింగ్ మెటీరియలే. మీకు ఇది టస్సర్ టైప్ అనిపిస్తుంది. మీకు చూడడానికి మెటీరియల్ టస్సర్‌లా ఉంటుందనమాట. చాలా బాగుంటుంది. పింక్ అండ్ పాచి గ్రీన్ అనమాట. ఇది ఎంత బాగుందో చూడండి. సేమ్ బార్డర్ మీకు కలర్‌ని బట్టి ఇది చూడండి ఎంత డల్ అయిందో. ఇందాక కలర్‌ని బట్టి ఎంత బ్రైట్ ఉందో. ఇదిగోండి సేమ్ డిజైన్.
ఇదే బార్డర్ ఇది కూడా. మీ కలర్‌ని బట్టి గ్రే కలర్ డల్ అయిందనమాట. గ్రీన్ మీద బ్రైట్‌గా ఉంది. పాచి గ్రీన్ మీద, గ్రే మీద డల్ అయింది. సేమ్ బార్డర్ అండి. అందుకే పక్కన పెట్టి చూపించాను. పైన కనకాంబరం కలర్. కనకాంబరం కలర్‌కి యాష్ కలర్ అనమాట. గ్రే కలర్ ఇదిగోండి ఇలా బుటీ వచ్చింది. ఇది మల్బరీ ఫ్యాన్సీ. ఇది కూడా మల్బరీ సిల్క్ అనమాట. ఫాలింగ్ మెటీరియల్ స్మూత్ ఉంటుంది క్లాత్. ఇదిగోండి బ్లౌజ్‌కి చిన్న బార్డర్ వచ్చింది. మంచి బుట్టి వచ్చింది బాడీలో. కనకాంబరం కలర్‌కి గ్రే కలర్ అండి. పీచ్ కలర్‌కి గ్రే కలర్. నెక్స్ట్ మెరూన్ మంచి రెడ్ అండి ఇది. మెరూనిష్ రెడ్ అనమాట. రెడ్‌కి మెంతి కాంబినేషన్. మీకు ఎలిఫెంట్ డిజైన్ ఫస్ట్‌లో నేను యెల్లో అండ్ వైలెట్ అట్లా బాగా బ్రైట్‌గా అనిపించింది మీకు. మెంతి మీద కొంచెం డల్ అవుతుంది కదా మనకి. ఇది మంచి రెడ్డిష్ మెరూన్ అండి. చాలా బాగుంది. మల్బరీ సిల్క్. ఇది కూడా మల్బరీ ఫ్యాన్సీ. మెంతి కాంబినేషన్. ఇలా ఉంటుంది. శారీస్ చాలా పెద్ద శారీస్ అనండి 560 ఉంటుంది. మీటర్ బ్లౌజ్ ఉంటుంది. హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. నెక్స్ట్ లెమన్ యెల్లో అండ్ పెస్టల్ గ్రీన్ కాంబినేషన్. ఇది చిన్నదండి. పీకాక్ ఎలిఫెంట్ అలా చిన్న గోల్డ్ జెరీ బార్డర్ అండి. అందరు పెద్ద బార్డర్, మేము కొంచెం షార్ట్ ఉంటామండి. అందరికి అన్ని పెద్ద బార్డర్స్ మాకు ఉపయోగం ఉండదు. కొంచెం చిన్న బార్డర్స్లో కావాలని అడిగారు మొన్న. ఇది మల్బరీ ఫ్యాన్సీలోనండి. అదే మెటీరియల్ మీకు ఆల్ ఓవర్ మీద కనిపించట్లేదు. లెమన్ యెల్లో అండ్ పెసర్ గ్రీన్ కాంబినేషన్. ఇదిగోండి ఆల్ ఓవర్ డిజైన్ చూడండి ఎంత నైస్గా ఉందో డిజైన్. స్క్రీన్ ప్రింట్ అనమాట ఇది. చిన్న బార్డర్ వస్తుందండి. గోల్డ్ జెరీ బార్డర్ కొంచెం అంటే పెద్ద బార్డర్స్ అందరూ ఇష్టపడరు కదా. అందరూ అడుగుతున్నారనమాట, మేడం మేము ఇలా ఉంటాం, మాకు చిన్న బార్డర్స్ కావాలి అని. సో వాళ్ళ కోసం అనమాట. పెసర్ గ్రీన్ ఎలిఫెంట్. బ్రిక్ కలర్ అండి. బ్రౌన్ కలర్‌కి పెస్టల్ గ్రీన్ కాంబినేషన్. ఇది కూడా సూపర్ కాంబినేషన్ అండి. చిన్న గోల్డ్ ఇవి వెనకట 18 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్‌కి బార్డర్స్ క్రేప్స్‌లో అట్లా వచ్చినాయండి. అలా ఉందన్నమాట. బ్రిక్ కలర్‌కి పెస్టల్ గ్రీన్ చాలా బాగుందండి. ఇది ఒక బ్రౌన్. బ్రిక్‌లో కూడా ఇది ఒక మంచి షేడ్ షైనీ కలర్ వచ్చింది. మల్బరీ కదా మంచి షైనీ కలర్ వచ్చింది. క్లాత్ కూడా మంచి షైనీగా ఉంది. చూడండి మీకు చూస్తే ఐడియా ఉంటుంది. అసలు మీకు వీడియోలోనే అర్థమైపోతుంది. లైట్ బిస్కెట్ గ్రే కలర్. ఇది కూడా సేమ్ బార్డర్ మీకు. స్క్రీన్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఆల్ ఓవర్ వచ్చింది. బిస్కెట్ కలర్‌కి గ్రే కలర్ అండి. ఆల్ ఓవర్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా స్క్రీన్ ప్రింట్ మీకు. యాష్ కలర్ కూడా ఇది ఒక డిఫరెంట్‌గా ఉంది. బ్లూయిష్ గ్రే అనమాట. చాలా బాగుంది. ఇది పళ్ళు. ఇప్పుడు స్క్రీన్ ప్రింట్లు అన్నిటికీ పళ్ళులు ఇలా సపరేట్ మళ్ళీ వస్తుందండి డిజైన్. నెక్స్ట్ వన్ మెంతి అండ్ రెడ్ కాంబినేషన్. అసలు ఎవర్ గ్రీన్ అండి. రెడ్ మీద చూడండి అది ఇంత బ్రైట్గా ఉందో. ఎలిఫెంట్ కానీ పీకాక్ కానీ ఎంత బ్రైట్గా ఉందో. మధ్యలో మీకు ఫ్లవర్ పార్ట్. ఈ రెడ్ అండి. మెంతి కాంబినేషన్కి రెడ్ సూపర్ అసలు. ఇది కూడా మల్బరీ ఫ్యాన్సీయేనండి. చాలా బాగుంది. వన్ సైడ్ బార్డర్ వచ్చింది. వన్ సైడ్ కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది. గోల్డ్ జెరీ బార్డర్ మాత్రం చిన్నది వచ్చింది. ఓకేనండి. వీడియోలో నేను కాస్ట్ చెప్పట్లేదండి. నచ్చిన సార్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి. ఓకేనా. ఎప్పుడు కింద టైటిల్లో నెంబర్ ఉందండి. ఎప్పుడు ఆ నెంబర్ అవైలబిలిటీలో ఉంటుంది. ఓకేనండి. వీడియో స్కిప్ చేయకుండా చూసి నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.